నువ్వా? అవును నేనే. మెడలో గొలుసు చూసుకున్నావా? మిర్రర్ మీద మెసేజ్ చదువుకున్నావా? నువ్వు పోలీస్వా? మరి విజిటింగ్ కార్డులో దొంగ నువ్వేంటి? దొంగలా అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకి విజిట్ చేస్తుంటాను. రాత్రి మీ రూముకు రాలా? అలాగనమాట. ఈ గెటప్ అంటావా? ఇదొక సెటప్. సరదాగా కాఫీ కానీ విషయం కానీ తాగేద్దా పెట్టి ఈడేవాడు నా పైసల్ ఆడే. రాత్రి నేను నీ కల్లోకి వచ్చి ఉండాలి. వచ్చి ఏమన్నాను? మాట్లాడవేంటి? ఐ లవ్ యూ అనే ఉంటాను. ఆ పాలసీ అంతా కలగాని నిజంగాని ఒకటే మాట, తేడా ఉండదు. మర్యాదగా తప్పుకుంటావా? పోలీసులు పిలిచి నీ అసలు రూపం బయట పెట్టమంటావా? నీకెందుకు శ్రమ, నేను పిలుస్తాను. ఇదో అడ్డు. ఇదిగో కానిస్టేబుల్ గారు, ఎవడే? మేడం గారు నీతో ఏదో మాట్లాడాలంట. చెప్ప, ఏం చెప్తావు? ఇతను దొంగండి, ఎస్ఐ కాదు. నా పైసల్. ఈడెవడండి? పోలీసు వాళ్ళు ఎక్కడ ఆటోకి డబ్బులు ఇస్తారేంటి? సారీ సార్, మీరేమనుకోండి. చిచి, ఇతను దొంగంటే సారీ సార్ అంటారేంటి? ఇతని పేరు రామకృష్ణ, అందరూ దొంగ రావుడు అంటారు. పెద్ద దొంగండి. ఈవిడ నా అసిస్టెంట్, తోడు దొంగ. మీరు పని జోకేస్తారు సార్. ఓకే సార్. రే మీరు పదండ్రా, సార్ కోపొత్తది. సార్ వస్తాను సార్. అలాగే. ఎస్ఐ గారు, వీడి బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నా. అరెస్ట్ హిమ్. ఎరా వీడు చెప్పేది నిజమేనా? నా జేబునుకో నా జేబులో చెబెట్టాను గురు, పర్సు తగిలింది. ఇదేంటి నా జేబులో పర్సు అని బయటికి తీశాను, అంతే. పట్టుకొని నీ దగ్గర లాక్కొచ్చేసాడు. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? కష్టపడి బతకలేవు స్కౌండ్రల్. ఇలాంటి వెధవల్ని నడివీధిలో నిల్చోబెట్టి కాల్చి పారేయాలి. పర్సు పోతే ప్రాణం పోతరా? ఎవడరా దొంగ? యాదో ఫేస్ చేసుకుని నన్ను తిడతారేంటి సార్? మీరు అసలు నిజమైన ఎస్ఐనా? అడగండి. కమిషనర్ గారు చెప్పింది గుర్తుందిగా? నేరం చేసింది పోలీసుడు అయినా సరే నిర్దాక్షిణ్యంగా యాక్షన్ తీసుకోమన్నారు. డ్రైవర్ జీబాబు. కోర్టులో పాగా వేసాం, విజయం సాధించాం. అందుకే కదా నో మెన్షన్ హౌస్ బ్రాంచీ కొన్నా. నో మెన్షన్ హౌస్ కాదు, మ్యాన్షన్ హౌస్. డ్రైనేజ్ వేసి తొక్కేస్తున్నారే నీ ఫేస్. కోటయ్య గారు, మనవడు గారు వచ్చేసాం. నిక్కర్ కూడా తెచ్చేసా. నిక్కర్ కాదు, లెక్కర్. నీ మూతికి వేస్తా స్టిక్కర్. రైజ్ లో ఉన్నారు. ఏంట్రా సంగతే? ఏమి తెలియనట్టు అడుగుతావేంటి? ఊరంతా నువ్వే కోటయ్య గారు వారసులు నమ్ముతున్నారు. ఇవాళ రేపు ఆస్తి నీకు రాసేయాలని అనుకుంటున్నారు. ఎవరు పావర్టీ వాళ్ళు పనిచేసుకుంటే నయ్యం. పావర్టీ కాదు, ప్రాపర్టీ. నీకు ఇచ్చేస్తా పురుగుల మంది పార్టీ. కష్టపడి బతకడం నేర్చుకుంటారా? మనం చేసేది కష్టమే, కాకపోతే అందరూ డే టైం కష్టపడతారు, మనం నైట్ టైం కష్టపడతాం. నువ్వు పార్ట్ టైం కూడా కష్టపడలేదు. రేవులో ఏంట్రా గొడవగా ఉంది? ఏమైంది? చాలా పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. దొంగతనంగా జరిగిందేమో. సావిత్రి గారు గొలుసేవడో కొట్టేశాడట. రేవులో విడ్డూరంగా చెప్పు. నువ్వే నా పాడు పని చేసింది? మాట్లాడరా. నువ్వు ఆగు, వీడిని నేను మారుస్తాను. ఎరా, ఈ ఊరు వాళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలు చూస్తూ కూడా నువ్వెలా దొంగతనం చేయగలిగావురా? వాళ్ళ ముందు మన పరువు ప్రతిష్ట అంతా మంట కలిపావు కదరా. ఈ ఊరు వాళ్ళు మనకేం తక్కువ చేశారా? తిండి పెట్టారు, బట్టలు ఇచ్చారు, ఉండడానికి ఇల్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తూ కూడా నీ మనసు కరగలేదురా? మనసు కరగటం మాట తర్వాత కానరే, ముందు గొలుసు ఎక్కడ కరిగిందా అనుకుంటున్నా చెప్పరా. నాకు తెలిసింది కాబట్టి ఒకటే కొట్టాను. ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిసిందనుకో మక్కేసేస్తారు. డోంట్ వరీ. ఎందుకు అడుస్తున్నా? క్షమించరా, ప్యాంట్ బొత్తాలని ఇప్పాల్సింది. అనవసరంగా చొక్కా బొత్తాలు ఇప్పి నేను ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ కాదు, ఇన్సల్ట్. ఏనాడు కని విని ఎరుగం, చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. చెప్పడానికే మీకెంత సిగ్గు అయితే మేస్టారు, చేసిన అదొక ఎంత సిగ్గు ఉండాలో చెప్పండి. ఎరా? అవునవును, అదే చెప్తుంటా. ఆ ఎదవెవడో తెలిస్తే ఆడు అంతు తెలుస్తాం. గంతులేస్తావా? దొరికితే ఏం చేస్తారు మేస్టర్? అడ్డంగా నరికేసి గోదాట్లో మొసళ్ళకేస్తాం. వద్దులేండి పాపం, ఆడి మాంసం తింటే కాక్రోచ్ల ఆరోగ్యం పాడవద్దు. వస్తున్నా. ఖచ్చితంగా ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళ పని అయి ఉంటుంది. నేను అదే అనుకుంటున్నాను. మా తాతయ్య గారి ఊళ్ళో దొంగతనమా? ఆ దుర్మార్గులు ముక్కలుగా నరికి కాకులకు గద్దలకు వేయాలి. చెప్పండి, నాకు అర్జెంట్ గా జవాబు కావాలి. జలుబు చేసిందా? ఆవిడ పడితే అరగంటలో బాదు కదా. నువ్వు ఉండవమ్మా. ఎదవా గోల. నగ కనిపించట్లేదంటే దొంగతనం అని ఎందుకు అనుకోవాలండి? అవును, ఏం సావిత్రమ్మా, అది నిజమే. అవునండి. ముందు వెళ్ళి అన్ని చోట్ల వెతుకుదాం. సావిత్రతయ్య, అసలు నగ ఎక్కడ పెట్టావు? తెలుసు కదా. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు తినేది నేను ఎందుకు తింటాను? అన్నమే ఏదో గోల. ఇదిగో కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. లోపలికి వెళ్దాం రా బాబు, ఎందుకన్నా మంచిది ఇంకోసారి ఎత్తుకుదాం. చాలా సంతోషం బాబు, కోటయ్య గారు మనోడు పేరు పెట్టడం, అది కోటయ్య గారి పేరే కావటం మా అదృష్టం. వస్తాం బాబు. మంచిది. ఒరే గవర్రాజు, ఏంట్రా చూసావా ఈ వ్యవహారం రోజు రోజుకి ఎలా ముదిరిపోతుందో? చూస్తున్నా. వేస్తున్నావా ఏంటి గడ్డా? నాయనా వెంకన్న, ఏమిట్రా విశేషాలు? ఏంటంటే విశేషాలా? మా ఆయన తాగడండి. ఇదిగో బాబు గారు ఏదో అడుగుతున్నారు, చెవుడా? నిన్ను కట్టుకున్నాక చెవుడు, మూర్ఛ, పక్షవాతం అన్ని వచ్చేసినాయి. కోపడకరా. ఊరంతా శివరామని కోటయ్య గారు మనవడని నమ్మి పెళ్లిళ్ళు పండుగలు జరుపుకుంటారు బాబు గారు. అతను అసలు వారసుడు అవునో కాదో తేల్చి చెప్పాల్సింది మనమే కదండి. పదుగురాడు మాట పాడి అయి ధరజెల్లు. అర్థం తెలుసుగా. దేవుడి ఊరేగింపులో బందోబస్తు పోలీసుల్లా ఉండిపోతే పరువు పోతుందిరా. అయితే ఏం చేద్దామంటారు? చేద్దాం కాదురా, చేయిద్దాం. రేపు కోటయ్య గారు ఆబ్ధికం కదా. అయితే
చూపు వస్తుందంటారా? తప్పకుండా పసరు వేసి కట్టు కడతాను. 2 రోజులకోసారి కట్టు మార్చాలి. కాస్త నీడ పట్టు ఉండండి. అలా పడబోయావేమిటి శివరాం? ఈయన దుర్గాప్రసాద్ గారని పోలీస్ ఆఫీసరు, సిటీ నుంచి వచ్చారు. ఎవరో దొంగ వెధవలు చేసిన పనికి ఈయన కళ్ళు దెబ్బతిన్నాయి. మా ఉద్యోగాలే అంత అనుక్షణం రిస్క్. ఇప్పుడు నా కళ్ళు పోయినందుకు ఆ దొంగరాముడు పండగ చేసుకుంటూ ఉంటాడు. మీరేం బాధపడకండి, మీకు చూపు తప్పకుండా వస్తుంది. ఆ దొంగ వెధవని పట్టుకుని తీర్తారు. ఏం శివరాం? శివరాం ఎవరండి? మీ బంధువా? మాకే కాదు, ఈ ఊరందరికీ బంధువు. మా కోటయ్య గారి మనవడు. ఓ అలాగా. నమస్కారం శివరాం. నమస్కారం అండి. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. మనిషిని బోలిన మనుషుల్లాగే గొంతును బోలిన గొంతులుండొచ్చు. చూడు శివరాం, వీరికి అవతల ఒడ్డున మెట్ట మీద విడిది ఏర్పాటు చేశాం. పాపం చూపు లేదు కదా, కళ్ళల్లో మందేశాక వీరిని కాస్త నావలో దిగబెట్టరా. నీదేవురన్నావు? పసలపూడి అండి. రామచంద్రపురం దగ్గర కదా? మంచి ఊరు. అవునండి. ఏం చేస్తుంటావో? ఏదో గాలికి తిరుగుతూ ఉంటామండి. వాయిస్ ఏమిటి ఆ రామకృష్ణలా ఉంది? వెళ్ళిపోతున్నట్టున్నావు, కాస్త హ్యాండ్ ఇవ్వయ్యా. ఎప్పుడో ఎక్కడో బాగా పరిచయం ఉన్న చేయలే ఉందే. కాదండి, పేడ బిస్కిన్ చెయ్యి. మీరండి. ఎంత ప్రశాంతంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉండి ఎవరి సాయమన్నా తీసుకుని పెడతానులే. ఆ గుట్ట మీద కనిపించేదండి మీ ఇల్లు. కనిపించడమా? ఎవరికి? వస్తానండి. దండాలండి. వీడి భాషలో ఏదో దొంగ యాస ఉన్నట్టుంది. కనిపించడా? తాగితే మర్చిపోగలను, తాగలేను. ఆడితే తిప్పగలను, తిప్పలేను. పొద్దున్నే కడ్రారు తిప్పేసుకున్నా, అప్పటి నుంచి ఇదే వరుస. మనస్సు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. బాగా పాడుతున్నావురా. నీకు తెలీదా? ఖాళీలో పాట పడితే 2 ప్రైజులు ఇచ్చారు. 1కి 2? అవును, ఒకటి పాడినందుకు, ఇంకోటి ఆపినందుకు. కలవర క్లీన్ చేసా. అదేస్తే నా కాట అయిపోద్దిరా. ఆ కార్డు ఇక్కడ ఉంది. ఏంటి గోలా? గబిలాలా? ఇలా ఓపెన్ ప్లేసా? గేదెలున్న వాసన వస్తుంది. గొడ్ల సాయుడేమో. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము. సుందరము సుమధురము చంద్రుడందిన చందన శీతలము.